Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో భారీ మోసం వెలుగు చూసింది. నిరుద్యోగులను టార్గెట్ చేస్తుంది ఓ గ్యాంగ్. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నారు సదరు ముఠా. ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా పెడుతున్నారు. అత్తిలిలో 50 మంది నిరుద్యోగులను మోసం చేసింది ఈ గ్యాంగ్. కోట్లలో వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. లెటర్ హెడ్లను తయారు చేసి నకిలీ సిఫార్సులతో పురిడి కొట్టిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. నిరుద్యోగుల నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది సదరు గ్యాంగ్. పవన్ కళ్యాణ్ హోదాలో, మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాతో లెటర్ హెడ్లపైన ఫోర్జరీ సంతకం చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సిఫార్సులు చేస్తున్నారు ఈ గ్యాంగ్. సో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో జనసేన సీరియస్ అయింది. హైకమాండ్ ఆదేశాలతో అత్తిలి పోలీసులకు జనసేన నేతలు కంప్లైంట్ చేశారు. ఈరోజు తణుకు నియోజకవర్గం అత్తిలి ఏఎంసీ చైర్మన్ అయిన నేను దాసం ప్రసాద్ని పోలీస్ స్టేషన్ అత్తిలి పరిధిలో చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ కారణం ఏంటంటే, గత 2 రోజులుగా మీడియా పత్రికలో అత్తిలి మండలం ఆరువెల్లి గ్రామంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు 3 కోట్ల రూపాయలు ఒక 50 మంది దగ్గర సేకరణ చేశారని చెప్పి మీడియా పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మా పార్టీ అధినేతలు దీని మీద ఎంక్వైరీ చేయించి కంప్లైంట్ ఇష్యూ చేయమని చెప్పి వాళ్ళు జారీ చేయడంతో ఈరోజు ఇక్కడికి అత్తిలి గ్రామంలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మొత్తం అత్తిలి మండలంలో అలాగే ఇతర ప్రాంతాల్లో 50 మంది దగ్గర సగటు 3 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. పైగా ఈ దోపిడీ ఎలా జరిగిందంటే, మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు లెటర్ హెడ్ మీద ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ యొక్క దందా జరిగినట్లుగా మీడియా పత్రికల ద్వారా తెలిసింది. దీనివల్ల మాకు నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా చాలా బాధగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా మనం పోలీసుల ద్వారా మనం ఎంక్వైరీ చేసి వాళ్ళని కనుక్కొని బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి అమౌంట్ చెల్లించి తద్వారా వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము విన్నపించుకుంటున్నాం పార్టీ తరపున. అలాగే చిన్న విన్నపం అండి, దయచేసి మన కూటమి నాయకులు ఎంతో కష్టపడి అహర్నిశలు రాత్రులు ప్రజల కోసం ఎంతో పాటుపడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తడం జరుగుతుంది. కింద వర్గం కూటమిలో కొంతమంది దీన్ని మనం ఒక వ్యాపారంగా చూడడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో వాళ్ళు అహర్నిశలు కష్టపడితేనే కానీ వాళ్ళ పొజిషన్లోకి రాలేదు ఎవరును. మనం ఇలా చేయడం వల్ల పార్టీకి, కూటమి నాయకత్వానికి అందరికీ కూడా భంగపడి జరుగుద్ది. అందరూ కూడా ప్రజలు బాధపడి ఇబ్బందులు పడడం జరుగుద్ది. ఎంతో కష్టపడి వాళ్ళ చదువుకున్న పిల్లలు ఇవాళ ఒక్కొక్కరు 5-6 లక్షల రూపాయలు వాళ్ళు తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇలాంటి వ్యక్తుల చేతిలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇది స్థానిక జనసేన నేతలు చెప్తున్నటువంటి కామెంట్స్. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో జరిగినటువంటి భారీ మోసంతో జనసేన నాయకులు కూడా నివ్వెరపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో నిరుద్యోగులే టార్గెట్గా ఓ గ్యాంగ్ భారీగా మోసం పార్టిసిపేట్ చేస్తుంది. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటూ కూడా ఉద్యోగం ఇప్పిస్తామని కూడా టోకరా పెడుతుంది. అత్తిలిలో 50 మంది నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పైన వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి, అసలు అత్తిలిలో 50 మంది నిరుద్యోగులను మోసం పోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా లెటర్ హెడ్లను తయారు చేసినటువంటి పైన మనం గమనిస్తున్నాం. పూర్తి అప్డేట్స్ సెట్. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో భారీ మోసం అయితే వెలుగు చూసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు కేటుగాళ్ళది నిరుద్యోగం లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు 50 మంది నిరుద్యోగుల నుంచి 3 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు అయితే వినిపిస్తాయి. నమ్మకం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ లెటర్ హెడ్లను తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో సిఫార్సు లేఖలు అయితే ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ మోసంలో కొందరు వ్యక్తులు మాత్రమే కాకుండా పలువురు ఉన్నతాధికారుల పేర్లను కూడా ఉపయోగించి బాధితులను అయితే మభ్యపెట్టినట్టయితే చెప్తున్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో జనసేన పార్టీ తీవ్రంగా అయితే స్పందించింది. అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ నేతృత్వంలో పార్టీ నాయకులు అత్తిలి పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆరవల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడినట్లయితే ఆరోపిస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేసి నిందితులను అయితే గుర్తించాలని పోలీసులను అయితే కోరడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును ఏదైతే అప్రతిష్టలు చేస్తూ అదేవిధంగా ఎలాంటి నకిలీ కార్యకలాపాలకు జరగకుండా చాలా తీవ్రమైన విషయాన్ని వారు పేర్కొనడం అయితే జరుగుతుంది. ఈ ఘటనపై జనసేన హైకమాండ్ కూడా సీరియస్ గా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ అంశం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే సమాచారం అయితే మనకు అందుతుంది. ఎవరైనా సరే తన పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అటు బాధితులు ముందుకు వచ్చి పూర్తి వివరాలు అయితే తెలియజేయాలని జనసేన నేతలు కూడా సూచిస్తున్నారు. ఈ కేసులో బాధితులను న్యాయం చేయడమే కాకుండా నష్టపోయిన డబ్బును తిరిగి ఇప్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అటు అధికారులు కూడా హామీ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. మోసానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక దర్యాప్తు కొనసాగించినట్లయితే చెప్తున్నారు. అత్తిలి మండలంలో ఈ ఘటన సంచలనంగా సృష్టించడంతో నిరుద్యోగులపై జరుగుతున్న ఇలాంటి మోసాలను ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు పోలీసు యంత్రాంగం కూడా సూచిస్తున్నారు. ఇకపై ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులని గుర్తించేటువంటి ప్రయత్నం జరగాలి. 2 ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని కూడా గుర్తించేటువంటి పరిస్థితి కనబడాలి. కానీ 3 కోట్లు వసూలు చేసే వరకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి ఇప్పటికైనా వచ్చారా? పోలీసులు వారిని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? చూసుకుంటే ధీరజ్, ఏదైతే సుమారుగా 50 మంది నిరుద్యోగులు మోసపోయిన జాబ్లు అని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఈ 50 మందిని కూడా ఏదైతే లెటర్ ప్యాడ్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లెటర్ పై సంతకాలు ఉండడంతో ఆ లెటర్ ప్యాడ్ తో రావడంతో ఎవరికి కూడా చిన్న అనుమానం కూడా రాకపోవడం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళు చెప్పడం, లెటర్ హ్యాడ్లు చూసి వీళ్ళంతా కూడా నమ్మడం, ఇదంతా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్న అనుమానం కూడా రాకపోవడంతో ఎవరు కూడా ఈ మోసం అంతా జరిగేంత సేపు కూడా ఎవరు గుర్తించలేకపోయారు. కానీ ఎన్ని రోజులైనా సరే ఈ వ్యవహారం ఇంకా ఉద్యోగాలు కల్పించకపోవడం అలా ఏంటనేది ప్రశ్నించగా ఇది నకిలీ అని తర్వాత తెలుసుకోవడంతో అప్పుడు ఈ వెంటనే ఈ జనసేన నాయకుల్ని, జనసేన ఏఎంసీ చైర్మన్ వీళ్ళని సంప్రదించి ఇలా మోసపోయాం పవన్ కళ్యాణ్ పేరుతో ఇలాగా డిప్యూటీ సీఎం పేరుతో లెటర్ హ్యాడ్లు సృష్టించి మాకు జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి మా దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారని వాళ్ళు బాధితులు చెప్పడంతో వెంటనే జనసేన కార్యకర్తలు అటు నాయకులందరూ కూడా పోలీసు వారిని సంప్రదించి ఇలాగా కేసు అయితే పెట్టి కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు ఏంటనేది అయితే తీవ్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్ అయితే దర్యాప్తు చేస్తున్నట్లయితే పోలీసు అధికారులు చేస్తున్నారు. వెంటనే కొద్దిగా మేము వెంటనే వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించే విధంగా అయితే మేము చూస్తాం. అదేవిధంగా ఎవరైతే మోసపోయారో వీరందరూ బాధితులు కూడా ఆ డబ్బును కూడా తిరిగించే విధంగానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అటు ఆ జనసేన నాయకులు చెప్తున్నారు, ఇటు పోలీసు యంత్రాంగం కూడా చెప్తుంది. ధీరజ్, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులను టార్గెట్ చేస్తుంది ప్రత్యేకంగా ఒక గ్యాంగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటూ కూడా ముఠా మోసాలకు పాల్పడుతుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను టోకరా వేయడం, సో నిరుద్యోగులను గుర్తించడం, వారికి అవసరమైనటువంటి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తూ కూడా అత్తిలిలో 50 మంది నిరుద్యోగులను కూడా మోసం చేసింది సదరు గ్యాంగ్. కోట్లలో వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. లెటర్ హెడ్లను తయారు చేసి నకిలీ సిఫార్సులతో బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. అయితే నిరుద్యోగుల నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసింది ఆ గ్యాంగ్. పవన్ కళ్యాణ్ హోదాతో, మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదాలో లెటర్ హెడ్లపైన ఫోర్జరీ సంతకం చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. సిఫార్సు లెటర్స్ కూడా రాసి వారికి ఒక హామీ కూడా ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో జనసేన కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. పార్టీ ఆదేశాలతో పోలీసులకు కంప్లైంట్ చేశారు స్థానిక జనసేన నేతలు. సో వీరిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కూడా పోలీసులను కోరినటువంటి పరిస్థితి. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని గుర్తించేటువంటి పని చేయాలి పోలీసులు. 2, ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. 50 మంది వరకు మోసపోయినటువంటి ఈ ఘటన మాత్రం అత్తిలి పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారుతుంది.